కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యాలపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. నిన్న హైదరాబాద్కు చేరుకున్న ఆయన నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కమిషన్కు కార్యదర్శిగా హైకోర్టు మాజీ రిజిస్ట్రార్తో పాటు 2 టెక్నికల్ కమిటీ సభ్యులను నియమించాలని సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధం లేని వారికి సాంకేతిక సభ్యులుగా పోస్టింగ్ ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన ఏర్పాట్లపై కూడా చర్చించారు. కాసేపట్లో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మేడిగడ్డకు చేరుకుని బ్యారేజీని పరిశీలించనున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ అయితే వచ్చి దీనికి సంబంధించి పూర్తిగా చూసి అసలు ఏం జరిగింది మేడిగడ్డ అంశంలోని జ్యుడిషియల్ కమిషన్ అయితే రాబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ 2వ దఫా విచారణ అయితే చేపట్టింది. ఈ నెల 12వ వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుండగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ బృందం మేడిగడ్డ బ్యారేజీ సందర్శిస్తున్నారు. అనంతరం ఈ నెల 9న హైదరాబాద్ లోని నీటిపారుదల అధికారులతో భేటీ కానున్నారు. బ్యారేజ్ వైఫల్యాలపై ఇంజనీర్ల నిర్మాణదారుల నుంచి వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందో సమాచారం తెలుస్తుంది. ఇక నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అధికారులతో పాటు ఆనకట్టలు పనులు చేసిన ఆ గుత్తేదారులు సంబంధిత వ్యక్తులతో మొదటి దిశలో కమిషన్ విచారణ పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అలాగే ప్రజల నుంచి కూడా ఏవైనా ఫిర్యాదులు నివేదికలు వస్తే పరిశీలించి వాటి ఆధారంగా కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన ఎత్తిపోతల ఆనకట్టలపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో అయితే ఇప్పటికే విచారణ అయితే మొదలైంది. 2 రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చినటువంటి ఈ కమిషన్ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం అయితే అయ్యారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పై సంబంధించినటువంటి సమగ్ర విచారణ మొత్తం కూడా కమిషన్ కోరుతున్నది. కమిషన్ కు అవసరమైనటువంటి సమాచారాన్ని అందించేది కూడా 9 మందితో కూడిన నోడల్ బృందాన్ని కూడా నియమిస్తూ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు అయితే ఇచ్చారు. సో చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా కూడా కనిపిస్తుంది. కాళేశ్వరం పైన ఈ విచారణ అనేది కూడా స్పష్టంగా కొద్ది రోజుల్లోనే పూర్తి విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. ఇక్కడికి విచారణ బృందం ఏ ఒక్కటి కూడా దీంట్లో వదలడం లేదు. చాలా సంపూర్ణంగా అందరినీ అన్ని విషయాలపై కూలంకుషంగా విచారణకు అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.